మళ్ళీ 8 లక్షల దేనికి సిద్ధం అంటే ఓడిపోవడానికంట. మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి మన స్పెషల్ స్టేటస్, మన పోలవరము, మన రాజధాని, మన బిడ్డల ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల ఇల్లులు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నారా లేదా? ఇప్పుడు ఏమైతుంది? మద్యపాన నిషేధం చేయకపోగా సర్కారే మద్యం అమ్ముతుంది. ఏమమ్ముతుంది? భూమట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, క్యాపిటల్ అట. వీళ్ళు అమ్మిందే కొనాలట. వీళ్ళు ఎంత కమ్మితే అంతకే కొనాలట. పక్కన 60 రూపాయలు ఉంది పక్క రాష్ట్రాల్లో, ఇక్కడ 250 ఉంటే అంతకే కొనాలట. పక్క రాష్ట్రాలలో కంటే ఇక్కడ నాసి రకం మందు, 25% మంది ప్రజలు ఈ నాసి రకం మందు తాగి కిడ్నీలు, లివర్లు చెడిపోయి చచ్చిపోతున్నారు. అయినా కూడా ఒక్క హెల్త్ చెకప్ లేదు. ఇదే పద్ధతి. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? మీరు అధికారం ఇస్తే ఎవరు అనుభవిస్తున్నారు? మీరు అనుభవిస్తున్నారా? మీకేమైనా మేలు జరిగిందా? అమ్మా, మహిళలకు కూడా చెప్తున్నాం. అమ్మ ఒడి అని చెప్పి 2 బిడ్డలకి ఇస్తానని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 15,000 ఎంత ఇస్తున్నారమ్మా? ఒక బిడ్డకి ఇస్తే మరి ఇంకో బిడ్డను ఏం చేయాలి? దత్తకిచ్చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి దత్తకిచ్చేయండి. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? రాజశేఖర రెడ్డి గారు 11 సరుకులు ఇచ్చాడు కదా రేషన్ కార్డులో. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇస్తున్నారు? 1, 2, 3? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? బటన్ నొక్కుతున్నాం అంటున్నారే. బటన్ నొక్కి మీకు ఇచ్చేది ఎంతమా? పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంటు, ఆర్టీసీలు అన్ని ధరలు పెరిగిపోయినాయి కదా. మీకు ఇచ్చేది 100 రూపాయలు, మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది 1000 రూపాయలు. అర్థమవుతుందా తల్లి? బటన్ నొక్కి మీకు ఇచ్చేది మట్టి చెంబు, మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది వెండి చెంబు. అర్థమవుతుందా? ఆఖరికి మొగోళ్ళు కూడా క్వార్టర్ బాటిల్ ధర ఎక్కువైంది అంటున్నారంటే మీ డబ్బు కాదా తల్లి? ఆలోచన చేయండి అన్నా. మళ్ళీ చెప్తున్నాం, ఓటు అనేది చాలా ముఖ్యమైనది. ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి. ఎంత ఇస్తారంట? ఎంత ఇచ్చినా తీసుకోండి అన్నా, ఎంత ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బే. కానీ ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఓటుతో నాకేం ప్రయోజనం, నా బిడ్డలకేం ప్రయోజనం అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఓటుతో ప్రత్యేక హోదా వస్తుందా, రాజధాని వస్తుందా లేదా అని ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ. రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ఉపాధి హామీ పథకమైనా, రుణమాఫీ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇందిరమ్మ ఇల్లులైనా అద్భుతంగా చేశాడు. మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, రాజధాని కట్టుకోగలం. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమైతాయి. 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ చేయలేదు. చేయకపోయినా అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ వీళ్ళకు ఓట్లేస్తే మీ ఓటు డ్రైనేజ్ లో వేసినట్టే. చంద్రబాబుకు ఓటేసినా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా, జనసేనకు ఓటేసినా, బీజేపీకి ఓటేసినా మీ ఓటు డ్రైనేజ్ లో వేసినట్టే. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు మళ్ళీ నాంది పలకండి. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ మధ్య ఇల్లు గడవడమే కష్టమైపోయింది. అందుకే సాయం చేయడానికి ప్రతి పేద ఇంటికి నెలకు 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, అంటే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఉపాధి హామీ అద్భుతంగా జరిగేలా రోజుకు కనీస వేతనం 400 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మద్దతు ధర రైతుకి ఎంతైతే పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద 50% లాభంతో కూడిన మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, 5 లక్షలతో మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు లాంటి పక్కా ఇల్లు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి.
మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి